సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఉద్యమించిన రోజు. తెలంగాణ రాష్ట్రం విమోచన దినంగా ఇవాళ పరిగణించినాం. మరి ఇదట పరిపాలన సౌభాగ్యం కోసం మరి ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడుతుండో ఆయన మాటలు అన్నీ అయిపోయినాయి. అంగట్లవ్వ అంటే ఎవరికి పుట్టిన బిడ్డలాగా తెలంగాణ జాతిని ఇవాళ విడదీసే ప్రయత్నం చేస్తుండు. అపూర్వమైన పోరాటం తర్వాత అమరుల త్యాగాల ఫలితంగా మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక విజన్తోని తెలంగాణ ఈ భారతదేశంలో ఎటువంటి అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోని ఆయన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమాలు పేద ప్రజలకు, పీడిత తాడిత ప్రజలందరూ కూడా అవి సమాధానమైంది. కల్లిబొలి మాటలు చెప్పినావు, ఏదో 6 అన్నావు, 9 అన్నావు, 400 అన్నావు, అవన్నీ ఏమీ లేకుండా ఇవాళ చేతులు ఎత్తేసినావు. రైతులను అబాస్ పాలు చేసినావు. రైతులను అదే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు అది చేసినావు. ఏదైతే ఇవాళ విగ్రహం గురించి మరి ఇవాళ అంతా ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అంటే ఒక గిట్లుంటుందని చూయించిన కేసీఆర్ మీద ఏదో కుతంత్రాలు అంటే ఈ 4 కోట్ల ప్రజలు ఏనాడు కూడా విశ్వసించరు. వాళ్ళు తప్పకుండా నీకు బుద్ధి చెప్తారు.